పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్‌తో రెడీగా ఉన్నాను. ముందుగా అయితే మనం ఇంగ్రీడియెంట్స్ చూపించేస్తున్నాను చూడండి. చూసారు కదా ఇక్కడ ఈ సైజ్ ఆలు చూడండి సేమ్ సైజ్. మొదటగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర. ఈ పిల్లలు బయట ఫ్రెంచ్ ఫ్రైస్ అని లేకపోతే బయట ఫుడ్ అని అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు, ఇవి కూడా బాగా కలుపుకోవాలి. నా చిన్నప్పుడు మా మమ్మీ చాలా బాగా చేసేది. సో పకోడీ కానీ లేకపోతే బజ్జీ కానీ అవన్నీ చాలా బాగా చేసేదండి. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు అసలు కన్నా వడ్డీ ముద్దు కదా, అందుకని చెయ్యాలి మనం. నాకైతే బజ్జీలును ఈ పకోడీ పెట్టదండి. ఓకే, శనగపిండి కూడా వేసేసుకుంటున్నాము. ఓకే, కాకపోతే ఏంటంటే లక్కీగా మా కార్తికేయ కూడా కొద్దిగా స్పైసీగానే అంటే ఇట్లానే తింటాడండి. కొద్దిగా పకోడీ బజ్జీ లేకపోతే అట్లా తింటాడు. స్వీట్ ఎందుకో మరి వాడికి అలవాటు కాలేదు, నాకు తెలియట్లేదు. మనం ఇంట్లో చేసి పెట్టేవి ఏవైనా సరే స్పైసీగా ఉండవైతే బాగానే తింటున్నాడు. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అండి అసలు బయట ఫుడ్ పెట్టాలంటేనే చాలా భయం వేస్తుంది కదా పిల్లలకి. అమ్మో ఏంటా అని చెప్పి అసలు. ఇదిగోండి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను, స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. చూడండి ఆలు పకోడీ రెడీ అయిపోతుంది, ఈవినింగ్ టైం స్నాక్. ఆయిల్లో వేగుతుందండి. చిన్నప్పుడు మీ అందరికీ గుర్తుందా అమ్మ పక్కన నుంచుని మనందరం కలిసి చక్కగా గట్టు మీద కూర్చుని పకోడీ వేస్తుంటే వేడివేడిగా తింటాం. మరి హైలో పెడితే కలర్ వచ్చేస్తాయి కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. ఈ ఆలు ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్ లోనే వేగనివ్వాలి, అప్పుడు బాగుంటుంది. హైలో పెడితే కలర్ వచ్చేస్తాయి. ఓకే,